నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ. ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. వాస్తవానికి ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన ఆరోపణలని విపక్షాలన్నీ గుప్పించిన విషయం మనందరం విన్నాం. వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ చెప్పింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి. వాస్తవానికి కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ గతంలో చెప్పుండేది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి. మోడీ గారే చెప్పారు, దేశ ప్రధాని. తర్వాత అమిత్ షా గారు చెప్పారు, కేంద్ర హోంశాఖ మంత్రి. కానీ వాళ్ళు మాట్లాడితే చెప్పారు, అవినీతి జరిగిందని ఆరోపించారు, కానీ ఎంక్వైరీ వేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎంక్వైరీ చేయబోతున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద చెప్పేశారు. నేను కూడా మంచి పరిణామం యాక్చువల్గా. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి కనుక తేలితే మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కటకటాల్లోకి వెళ్ళక తప్పదు అనేటువంటిది నిజం. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే మీకు లెక్కలతో సహా కొన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది ఏంటి అంటే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పేసి. కానీ కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే అసలు కాళేశ్వరం కోసం పెట్టిన ఖర్చే 80,000 కోట్లు అయితే ఎక్కడ 1,20,000 కోట్ల రూపాయలు, ఎక్కడ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి కేటీఆర్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రివ్యూ పెడితే రివ్యూలో అధికారులు చెప్పింది ఏంటంటే 1,20,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు పెట్టారంట. మరి కేటీఆర్ గారు చెప్పిందేమో 80,000 కోట్ల రూపాయలు, అధికారులు చెప్పిందేమో 1,20,000 కోట్ల రూపాయలు, మన కేటీఆర్ గారు చెప్పిందేమో 80,000 కోట్ల రూపాయలు. మధ్యలో ఎంత తేడా? 40,000 కోట్ల రూపాయలు తేడా. మరి ఈ 40,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు? ఎవరు గద్దెలెత్తకపోయారు? ఈ లెక్క 40,000 కోట్ల రూపాయల తేడా ఎందుకు వచ్చింది? కేటీఆర్ గారి లెక్క ఒకటెట్టుంది, అధికారుల అఫీషియల్ లెక్క ఇంకోటి ఎలా ఉంది? ఈ 40,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? సరే, ఈ 40,000 కోట్ల రూపాయలు కూడా పక్కన పెడతాం, ఒకసారి పక్కన పెడదాం. తర్వాత 97,449 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణం తీసుకున్నారు. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. అంటే ఎక్కడ రుణం తీసుకున్నారు? కేంద్ర కార్పొరేషన్ ద్వారా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా, నాబార్డు ద్వారా. అంటే మనం బ్యాంకుల్లో రూపాయి దాచుకుంటామే, 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామే, ఆ డబ్బుల్ని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కోసం అని చెప్పేసి కాళేశ్వరం అథారిటీకి, అంటే కాళేశ్వరం కార్పొరేషన్ అథారిటీకి బ్యాంకులు రుణంగా 97,000 కోట్ల రూపాయల పైన డబ్బులు రుణంగా ఇచ్చాయి. మరి అంత రుణం బ్యాంకుల దగ్గర తీసుకొని ఆ రుణం శాంక్షన్ 97,000 కోట్లు అయితే దాంట్లో 79,000 కోట్లు ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి, డబ్బులు మంజూరు అయిపోయాయి. 79,000 కోట్ల రూపాయలు, 79,000 కోట్ల రూపాయలు రుణమే కనపడుతుంటే మరి కేటీఆర్ గారు 80,000 కోట్లని ఎట్ట చెప్తారు? అసలు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతో కొంత నిధులు కేటాయిస్తూ ఉంది కదా, రుణం కాక. మరి ఆ డబ్బులు ఎందుకు లెక్కలో చెప్పలేదు? ఆ డబ్బులను ఎవరు తిన్నారు? బడ్జెట్లో నుంచి నిధులైట్టు సొంత అకౌంట్లో వేసుకున్నారా ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టకుండా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సరే, ఇప్పుడు ఎంత ఆయకట్టు అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకున్నటువంటి రుణాన్ని ఎట్ట తీరుస్తారు అంటానికి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంటు ఆ రోజు లోన్ ఇస్తున్నటువంటి బ్యాంకులు చెప్పింది ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరం కాళేశ్వరం మీద ఆదాయం సంపాదిస్తూ ప్రాజెక్టు మీద ఆదాయం ఎలా సంపాదిస్తారని డౌట్ మీకు రావచ్చు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చినటువంటి వాటర్ని రైతులకు కానీ ఇండస్ట్రీలకు కానీ అమ్ముతారంట. అంటే వాటర్ని అమ్మి దాని ద్వారా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు సంపాదించి బ్యాంకు రుణాలు కడతామని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇలా అసెంబ్లీలో రికార్డుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి దాని మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత కూడా అప్పుడు నీటిపారుదల శాఖ, ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర నీటిపారుదల శాఖ ఉంది, కేసీఆర్ గారి దగ్గర. వాస్తవానికి కుటుంబంలో తప్ప ఆ శాఖను వేరే వారి దగ్గర పోనీలేదు. వాస్తవానికి మొట్టమొదటి 2014లో గెలిచినప్పుడు శాఖలు పంచారు, కానీ 2018లో గెలిచిన తర్వాత మొత్తం కీలకమైన శాఖలన్నీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ అవినీతి చేయగలమో ఆ శాఖలన్నీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. కాబట్టి ఈ 97,000 కోట్ల రూపాయల రుణంలో 79,000 కోట్ల రూపాయలు రుణం శాంక్షన్ అయితే ఆ డబ్బులు ఎటుపోయినాయి? సరే, బడ్జెట్ నుంచి కేటాయించిన డబ్బులు ఎటుపోయినాయి? మీరు 80,000 కోట్ల రూపాయలే అని చెప్పడం ఏంటి? అసలు మొత్తం ప్రజల డబ్బు ఏమైపోయింది? దాదాపు అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం 40,000 కోట్ల రూపాయలు కనపడట్లేదు. తర్వాత
మొత్తం ఖర్చు పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు కాళేశ్వరం కోసం ఖర్చు పెట్టారు, సగం డబ్బులు తిన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000 కోట్లు కాకపోయినా 70-80 వేల కోట్ల రూపాయల అవినీతి ఈ కాళేశ్వరం మీద మనకు కనపడుతుంది. ఇది నిజంగా ఈ 70-80 వేల కోట్ల రూపాయలు కనుక బయటికి తీయగలిగితే దాదాపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలైపోతాయి. అంటే చూడండి ఎంత పెద్ద అవినీతి జరిగిందో. నెంబర్ 1 చోరు కదా, మామూలు చోరు కాదు, నెంబర్ 1 చోరు. మనం బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు కూడా తినేశారు. మన డబ్బులు ఇంట్లో ఎక్కువై బ్యాంకులో పెట్టుకున్నట్టుంది. ఆ బ్యాంకులో డబ్బులన్నీ లోన్ తీసుకొని ఆ లోన్ రూపంలో మనకి మళ్ళా ఆ వాటర్ అమ్మి సంపాదించి ఆ డబ్బులు ఆ లోన్ తీరుస్తారంట. సరే, ఇప్పుడు మొత్తం డబ్బులు ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టుంటే ఓకే. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకమైన పరిస్థితుల్లో ఉంది, దాని నాణ్యత ఎంత ఉందో ఈ మధ్యకాలంలో మన వార్తల్లో రోజు చూస్తూనే ఉన్నాం. నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా కట్టుతున్న విషయం మనందరం చూసే ఉన్నాం. వాస్తవంగా మేడిగడ్డ డ్యామ్ విషయం ఏంటి? మేడిగడ్డ డ్యామ్ ఎందుకు అట పగుళ్ళు వచ్చేసాయి? దాని మరమ్మతులు చేపట్టాలని ఎల్ఎన్టీని ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు మాకేం సంబంధం అంటుంది ఎల్ఎన్టీ. వాస్తవానికి ఫైల్స్ ఒకసారి తిరిగేసి ఒప్పందాల్లో రోజు ఏం రాసుకున్నారు? ఎందుకంటే మనం ఏ వస్తువు కొన్నా గ్యారంటీ వారంటీ అడుగుతాం. అలాంటిది ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి అప్పచెప్పే ముందు ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు నీదే బాధ్యత అని అప్పచెప్తాం ఖచ్చితంగా. సరే, ఆ ఫైల్స్ తిరిగేద్దామంటే ఆ ఫైల్స్ మిస్సింగ్. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు, ఇంకోవైపు వాళ్ళు ఫైల్స్ అన్ని తగలబెడతా ఉంటారు. టూరిజం శాఖ భవన్లో ఫైల్స్ తగలబెట్టారు. ఒక మాజీ మంత్రి ఓఎస్డీ దగ్గర నుండి తగలబెట్టారు టూరిజం భవన్లో. ఎంత అన్యాయం ఇది! ఫైల్స్ దొరకనీరు, లెక్కలు దొరకనీరు. ఈ అవినీతి ఖచ్చితంగా తేలాల్సిందే. దొంగలు బయటికి రావాల్సిందే, దొంగలు జైలుకు పోవాల్సిందే, ప్రజల డబ్బులు కక్కాల్సిందే, అది ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్ము. వాస్తవానికి తెలంగాణ వచ్చే రోజు మిగులు బడ్జెట్తో వచ్చింది, ఇవాళ అప్పుల్లో కూరుకొని పోయింది. ఆర్థిక పరిస్థితి మీద అందరం బాధపడే రోజు తెలంగాణ వచ్చిందంటే చాలా బాధాకరం వాస్తవానికి. సో ఈ డబ్బంతా కక్కబడాలి, ఖచ్చితంగా ప్రజలకు పంచబడాలి. దీనికోసం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ అయితే వేయొద్దు. ఎందుకంటే మీ కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని. కానీ నేను సిబిఐ ఎంక్వైరీని నమ్మకం ఇవాళ ప్రజల్లో కలగటం లేదు వాస్తవానికి. ఎందుకంటే మీకు తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ ఈడీ కలిసి ఎంక్వైరీ చేస్తున్నాయి, కానీ కవిత గారు అరెస్ట్ జరగలేదు. సిబిఐ ఈడీ ఎంక్వైరీ మీద సాక్షాత్తు బీజేపీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేశారు. కవిత గారు అరెస్టు రేపో మాపో అంటే అరెస్ట్ చేయలేదు. అంటే ఏదో ఈడీ సిబిఐ రాజీ పడ్డాయి, కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందని చెప్పేసి అది బీజేపీ సొంత నాయకులే అనుమానపడ్డ విషయం మనందరం చూసాం. కాబట్టి ఆ ఎంక్వైరీ సంస్థల మీద ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చాలా కేసులు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, కానీ ఎటు తేలట్లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, అది ఆ కేసులు ఎటు తేలట్లేదు. అందుకని సిబిఐ తన క్రెడిబిలిటీని చిన్నగా కోల్పోతూ ఉంది. కాబట్టి సిబిఐతో కాకుండా సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ ఒక స్వతంత్ర కమిటీతోటి ఒక టైం బాండ్తో విచారణ జరగాలి. అది నిజాలు బయటికి రావాలి. గతంలో మీరు ప్రతిపక్ష నాయకులు కాబట్టి ఆరోపణలు చేసి సరిపోయింది, కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ లెక్కలు బయటికి తీయాలి. ఆ లెక్కలు బయట తీసి ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి స్వతంత్ర నిపుణులతోటి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.